కాకినాడ జిల్లాలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పరివర్తన స్థలంలోని అంబేద్కర్ విగ్రహానికి ఉపాధ్యాయులు విద్యార్థులు ఘన నివాళులర్పించారు. ఆర్పీఐ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ పులిప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హైస్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం దాడి బాబురావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మూల స్తంభాలపై రూపొందించారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకోవాలని ఉపాధ్యాయులు విద్యార్థులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలన చేసుకోవాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తే బాగుంటుందని నిర్ణయిస్తే అతి మేధావి, ప్రపంచంలో చాలా తెలివైన వ్యక్తి ఎవరంటే విద్యావంతుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గుర్తించడము, ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇతర దేశాలు, ఐర్లాండ్, బ్రిటన్, మిగతా మొదలైన దేశాలు అన్నింటికి పర్యటించి మన భారతదేశాన్ని, మన విశాలమైన భారతదేశాన్ని పరిపాలించడానికి అనుకూలమైన పీఠికను తయారు చేయడానికి ఆయన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి, ఆ రాజ్యాంగాన్ని తయారు చేసిన పీఠికను భారత గవర్నమెంట్కి సమర్పించిన రోజు ఈరోజు ఆమోదించారన్నమాట. మన ఉపాధ్యాయులకి మన పిల్లి ప్రసాద్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ తదుపరి ప్రసాద్ గారిని ప్రసంగించవలసింది. ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవలసిన, పూజించుకోవలసిన, గౌరవించుకోవాల్సిన రోజు. ఎందుకంటే మన రాజ్యాంగాన్ని రూపొందించుకుని మన పరిపాలనా సౌలభ్యం కోసం అందరికీ సమాన హక్కులు కలిగేలా ఏర్పాటు కోసం బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షతన ఒక కమిటీ వేసి దాన్ని రాజ్యాంగం రూపొందించి దాన్ని ఇవాళ అమలు చేసిన రోజు, ఆమోదించబడిన రోజు, జ్ఞాపకం చేసుకుని స్మరించుకోవలసిన రోజు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా నమస్కారం. అందరికీ నమస్కారం.